జాతీయ ప్రధానులు వైకుంఠం ప్రభాకర్ నేషనల్ మెడికల్ అసోసియేషన్ కృష్ణా డిస్టిక్ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ చిన్నరాజు నా పేరు. అయితే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ఎంతో ముమ్మరంగా చేయటం జరిగింది. మా వంతు సహకారంగా నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా స్టేట్ అధ్యక్షుడైనటువంటి పోలవరపు విజయభాస్కర్ గారి అధ్యక్షతన ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీ రావడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. సుదీర్ఘ ప్రాంతమైన అనంతపురం నుంచి కూడా మన సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రభాకర్ చౌదరి గారు ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముంపు గురైనటువంటి ప్రజలందరికీ వారు సేవలు అందించడం, వారి ఆధ్వర్యంలో అధ్యక్షతన వారి పర్యవేక్షణలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని అందరికి కూడా సేవలు అందించడం జరుగుతుంది. దీనికి లోకల్గా ఉన్నటువంటి నాయకులైనటువంటి ఈ 42 డివిజన్ ఇన్ఛార్జ్ శివాజీ గారు పూర్తి సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ ఎంతోమంది రోగులను చూస్తున్నాం. ఎక్కువ భాగం ముంపు గురైన ప్రాంతంలో ఎక్కువ వాటర్లో నిలిచి ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ డిసీజులు ఎక్కువగా ఉన్నాయి. దాంతోపాటు వైరల్ ఎఫెక్ట్ బాగా ఉండి వైరల్ ఫీవర్లు, మల్టిపుల్ జాయింట్ పెయిన్ వీటితో ఉన్నారు. వీటికి సంబంధించి మా వంతు అసోసియేషన్ తరపు నుంచి ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషను, దాంతోపాటు మెడికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా ఎక్కువ మంది ఈ వైద్య సేవలు వినియోగించడం జరుగుతుంది. పొద్దున్న మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఇంకా కొన్ని రోజులు ఈ వైద్య సేవలు నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. దీనికి మా వంతు సహకారంగా అసోసియేషన్ తరపు నుంచి ఫ్రీ మెడికేషను, ఫ్రీగా కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. దీనికి దూరం నుంచి వచ్చిన మరోసారి మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారికి మా అసోసియేషన్ తరపు నుంచి కూడా శుభాకాంక్షలు, వారికి చాలా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వారం రోజులుగా 6 రోజులు ఈ రోజుకి నీళ్ళలోనే ఉన్నారు జనం. ఎటువంటి రోగాలు వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరల్ అంతకుముందు నుంచి 2 వీక్స్ నుంచి వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. దట్టు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఇంకా వైరల్ విషజ్వరాలు బాగా ప్రబలటానికి ఎక్కువ అవకాశం ఉందండి. దాంతోపాటు ఎక్కువ రోజులు నీళ్ళలో నాని వింటూ ఉండటం వల్ల ఈ తడి తేమ వల్ల ఇవి స్కిన్ డిసీజులు ఎక్కువగా, చర్మ వ్యాధులు ప్రబలటానికి ఎక్కువ అవకాశం ఉందండి. కానీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇమీడియట్గా లోతట్టు ప్రాంతాల్లో జనానికి కూడా బాబు గారు వారు స్వయంగా వెళ్ళటం వల్ల అంత ఎక్కువ ప్రమాదాలు జరగకుండా వీలైనంత వాటికి అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్ కేంద్రాలతో పాటు సైమల్టేనియస్గా వారికి సంబంధించిన మౌలిక వసతులతో పాటు కూడా ఆరోగ్య సమస్యలకి సత్వరమే మందులు ఇవి ఏర్పాటు చేయడం కూడా జరగటం వల్ల ఎక్కువగా ఇమీడియట్గా వారికి వైద్య సేవలు అందించడం వల్లగా అంత ప్రమాదానికి లోనవ్వకుండా వీలైనంత వాటికి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల అన్ని చోట్ల ఎక్కడికక్కడికి ఈ వైద్య సేవలు అందించడం వల్ల చాలా వరకు కొంచెం మెరుగుపడతా ఉంది. అంత పెద్ద ఎఫెక్టు ఉన్నా సరే ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల చాలా మటుకు ఎక్కడికక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు.